స్టమక్ వర్మ్స్ అన్నదంటే పొట్టలో పురుగులు అంటారు, నట్టులు అంటారు. చాలా మంది పేరెంట్స్ అలా వస్తారు. అందరికీ తెలిసినదే. చాలా అయితే ఇండియాలో మనకి చాలా కామన్. ఔట్ సైడ్ ఇండియా ఉన్నాయి గానీ ఇంత కామన్ కాదు. నేనిక్కడ చూసిందేంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి అందరి పిల్లల్లోనూ ఉంటుందండి వర్మ్స్ అన్నది. రకరకాల వర్మ్స్ ఉన్నాయి. రకరకాల జబ్బులు కూడా ఉన్నాయి. కొన్ని మీకు తెలిసినవి స్టమక్‌లో వర్మ్స్ కొంచెం నులి పురుగులు కనపడినియండి, విరోచనం వెళ్ళినప్పుడు అని అంటారు తప్ప దట్ ఈస్ ద మైన్యూట్ పార్ట్ యాక్చువల్లీ. కానీ దాన్ని ఆ ఒక్క విషయమే చాలా బాధిస్తుంది పిల్లల్ని. ఇంకా జబ్బులున్నాయి విచ్ మీకు తెలియకపోవచ్చు కూడా. బట్ యాహ్, దేర్ ఆర్ సో మెనీ మోర్. పారాసైట్స్ అంటామండి వీటిని మనం. చాలా రకాలుంటాయి. మనకి అంటే మీకు తెలియడానికి కామన్ రకాలు కొన్ని చెప్తాను నేను. మనకందరికీ తెలిసింది ఒకటి రౌండ్ వర్మ్స్. అంటే రౌండ్‌గా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. దే కెన్ బి ఎనీవేర్ ఒక ఫ్రమ్ ఫ్యూ ఫీట్, చిన్న ఫ్యూ ఇంచెస్ నుంచి 1 ఫీట్ వరకు కూడా ఉండొచ్చు. అలాగే టేప్ వర్మ్స్ అంటాం. టేప్ వర్మ్స్ టేప్‌లా ఉంటుంది, ఫ్లాట్‌గా ఉంటుంది. ఇది కూడా ఫ్యూ ఫీట్ ఉంటుంది. అంటే మన ఇంటెస్టైన్స్ కూడా దే ఆర్ క్వైట్ ఎ ఫ్యూ ఫీట్, రైట్? ఇఫ్ యూ టేక్ ఇట్ ఔట్, ఇంటెస్టైన్స్ దే ఆర్ వెరీ లాంగ్. అన్ని కాయిల్ అయి ఉంటాయి. అంత పొడుగును ఉండొచ్చు. ఒక వర్మే అంత పొడుగున ఉండొచ్చు. లైక్ దట్ టేప్ వర్మ్. అలాగని చిన్ని వర్మ్స్ ఉంటాయి. అసలు కంటికి కూడా సరిగ్గా కనపడకపోవచ్చు మనకి. పిన్ వర్మ్స్, థ్రెడ్ వర్మ్స్ అంటాం. అంటే జస్ట్ దారాల్లా ఉంటాయి చిన్నయి. దిస్ ఆర్ ఆల్ వెరీ కామన్. ఇవన్నీ చాలా కామన్. మనలో చాలా మంది వస్తుంటారు ఈ వీటితోటి. ఇంకా మీకు తెలియనివి కొన్ని హుక్ వర్మ్స్ అని ఉంటాం. దిస్ వెరీ కామన్ రీజన్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ. అలాగని దేర్ ఆర్ అదర్ వర్మ్స్ లైక్ గినీ వర్మ్స్ అని, ఈవెన్ క్యాట్స్, డాగ్స్, పెట్స్ కూడా పెంచుతూ ఉంటాం కదా, వాటిలో కూడా వర్మ్స్ ఉంటాయి. ఈవెన్ దే కాజ్ డిసీజెస్. ఫస్ట్ సింప్టమ్స్ దేంతో వస్తారంటే కడుపులో నొప్పిగా ఉంది, సరిగ్గా తినట్లేదు, పిల్లలు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అంటున్నారు, రాత్రులు సరిగ్గా పడుకోవట్లేదు, బాగా చికాకు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. సమ్ టైమ్స్ మోషన్ లో కనపడుతుంది. కొంతమంది అయితే వామిటింగ్ అయిందండి, మన వామిటింగ్ లో వర్మ్ కనపడింది అని భయపడి వస్తారు. అలా కూడా జరిగిన అవకాశాలు ఉన్నాయి. దెన్ కొంతమంది సివియర్ స్టమక్ పెయిన్, ఇన్ఫాక్ట్ అంటే సివియర్ ఆబ్స్ట్రక్షన్ లైక్ అపెండిసైటిస్ లెవెల్ కూడా వచ్చేసి ఆపరేషన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది వర్మ్స్ ఉన్నాయి అని చెప్పి. ఆర్ మనం ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్స్ చేసినప్పుడు హెవీ ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఎక్కువ ఇంటెస్టైన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వర్మ్స్. అలాంటి సిచ్యువేషన్స్ లో అది కనపడుతుంది అక్కడ. సో అలా కూడా వస్తారు చాలా మంది. నా ఇవి మీకు తెలిసేవి. కొంతమంది దేర్ ఆర్ రేర్ ఒకేషన్స్, డిఫరెంట్ టైప్స్ వర్మ్స్ డిపెండింగ్ ఆన్ ఇన్ఫెస్టేషన్. అంటే మనకి బ్రెయిన్ లో కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, మజిల్స్ లో ఇన్ఫెక్షన్ రావచ్చు, లివర్ లో రావచ్చు. సో వాటిని బట్టి వాటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. సమ్ టైమ్స్ సివియర్ హెడేక్ అండ్ వామిటింగ్స్ తో వస్తారు. అది ఏదో బ్రెయిన్ ప్రాబ్లమ్ అని చూస్తే ఇంట్రాక్రైనల్ లీజన్స్ లాగా ఉంటాయి, చిన్న సిస్ట్స్ లాగా, చిన్న గోళీల్లాగా బ్రెయిన్ లో డెవలప్ అవుతూ ఉంటుంది. దట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫిట్స్ కింద రావచ్చు, ఆర్ ఇలాగ హెడేక్, వామిటింగ్స్ తో రావచ్చు, ఆర్ సమ్ టైమ్స్ రేర్లీ సివియర్ మజిల్ పెయిన్స్. చూస్తే మజిల్ అంతా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది, ట్రికినోసిస్ అంటాం. దట్ కెన్ బి దేర్. ఆర్ యూ నోటీస్ సమ్ ఊజింగ్ వూండ్, ఏదో ఒక వూండ్ మానలేదు అని చూస్తే అది వర్మ్ ఇన్ఫెస్టేషన్ అయి ఉండొచ్చు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, చాలా రకాలుగా రావచ్చు. దీస్ ఆర్ ఆల్ నాట్ వెరీ కామన్. అలాగని మేము చూస్తాం, మీకు తెలియకపోయినా ఇలాంటివి ఇక్కడ మా దగ్గరకు వస్తూ ఉంటారు పిల్లలు. Microorganisms are everywhere. Parasites basically they are there in our body. They are in the environment also. Mostly in mud. జీవులు ఎక్కువగా ఉన్నది ఎర్త్, మట్టిలో ఉంటాయి. సో చాలా మటుకు దోస్ పీపుల్ హూ స్టే ఇన్ విలేజెస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, వాళ్ళకి ఈ ఇన్ఫెస్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు ఆలోచిస్తేనండి, వాళ్ళకి అలాగని వాళ్ళందరికీ జబ్బులు లేవు. ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఉన్నాయే ఇవన్నీ. అందరికీ ఇంతలా జబ్బులు రావు. బికాస్ ద బ్యాలెన్స్ ఇస్ మెయింటైన్డ్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద బ్యాలెన్స్ ఇస్ టిల్టెడ్ దట్ డిజీజ్ అకర్స్. అలాగా. సో ఈ క్రిమినల్ ఎక్కడ లైక్ ఐ సెడ్, పెట్స్, డాగ్స్, ప్రతి జీవుల్లోనే ఉంటుంది. సో ఒకటి ఎక్కువ అయినప్పుడు, మనం శుభ్రత లేనప్పుడు, ఎక్కువ ఇన్ఫెస్టేషన్ అయినప్పుడు మనలో డిసీజ్ వస్తుంది. మోస్ట్ కామన్ ఫస్ట్ రీజన్ ఇస్ చేతులకు సరిగ్గా కొడకపోవడం. నోట్లో వేలు పెట్టే ముందు, నోట్లో ఏది వెళ్ళినా సరే శుభ్రత ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ఒక్క చిన్నది
పాటిస్తే మనకి ఆల్మోస్ట్ 90% ఒకటి నెయిల్స్ కట్ చేసుకుని ఉండాలి. వెన్ యూర్ హ్యాండ్లింగ్ ఫుడ్, హ్యాండ్ వాష్ కంపల్సరీ ఉండాలి. ఇవి చిన్న విషయాలు పిల్లలు ఎక్కువ చేయరండి. మీరు గమనిస్తే మనం ఎంత శుభ్రంగా ఉంచినా పిల్లలు ఇది నేర్పించడం కొంచెం కష్టమే. ఆడుకుంటారు, వెళ్తారు, ఆడుకున్నప్పుడు వెంటనే నోట్లో వేలు పెట్టేసుకుంటారు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. రెండోది, వెన్ యూ గో అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉండాలి. వెనక్కి వచ్చినప్పుడు కూడా హ్యాండ్ వాష్, హైజీన్, ఎనల్ రీజన్ ఏంటి, జెనిటల్ రీజన్స్ అన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలు ఇవన్నీ చేయరండి, పేరెంట్సే చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తారు. లైక్ పిల్లలు ఏంటంటే యు సీ స్మాల్ కిడ్స్ పిల్లలు ఆడుకుంటారు, ఈవెన్ దే ప్లే విత్ దర్ జెనిటల్స్. వాళ్ళకి అది పెద్ద వాళ్ళకి ఆ సోషల్ స్టిగ్మా లేదు. సో ఆడుకుంటారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇచ్చింగ్. వర్మ్స్ ఉన్నప్పుడు అంటే ఇచ్చింగ్ ఉంటుందండి, బటక్ ఏరియా, జెనిటల్ ఏరియా ఇచ్చింగ్ చేస్తారు, బట్ దే విల్ నాట్ వాష్ దర్ హ్యాండ్స్. నెయిల్స్ అవి మనం చూసుకోకపోతే అక్కడ ఉండిపోతాయి ద ఎగ్స్ ఆఫ్ ద వర్మ్స్. చిన్న గుడ్లు ఉంటాయి, కనపడవు మనకి, అస్సలు కంటికి కనపడవు. అండ్ నోట్లోకి వెళ్తాయి, లేకపోతే ఇంకొకరికి ఆహారం పెడతారు, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఫీకో ఓరల్ రూట్ అంటామండి. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ రూట్. అందరికి నచ్చకపోవచ్చు ఈ విషయం, కానీ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈవెన్ వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ పీపుల్, ఇఫ్ దే ఆర్ నాట్ క్లీన్ అండ్ యూఆర్ టచింగ్ దెమ్, యూ విల్ గెట్ ఇట్. మనకి వచ్చేస్తుంది అది. నౌ దిస్ ఇస్ వన్ థింగ్. నౌ అదర్ వేస్ ఆఫ్ గెటింగ్ ఇస్ ఇట్ లైక్ ఫ్రమ్ యూర్ హ్యాండ్లింగ్ యానిమల్స్ తో ఉన్నప్పుడు, లేకపోతే లైఫ్ స్టాక్ తో ఉన్నప్పుడు, అంటే లైక్ జంతువులు ఏదైనానండి, కావు, గోట్, షీప్ అనుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ వెళ్ళినప్పుడు బేర్ ఫీట్ వెళ్ళడం, చెప్పులు అవి వేసుకోకుండా వెళ్తాం కదా, పొలాల్లో పనిచేసే వాళ్ళు అలాగే కదా. సో దట్ వే ఆల్సో వర్మ్స్ కెన్ ఎంటర్ ఇన్ సైడ్ ద బాడీ. డైరెక్ట్ కాంటాక్ట్ ఫ్రమ్ స్కిన్ బ్రీచ్ ఉన్నప్పుడు, చిన్న కట్స్ ఉంటాయి, వూన్స్ ఉంటాయి, మనకు తెలియకపోవచ్చు, దాంట్లో నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. దీనికి మెడిసిన్స్ ఉన్నాయండి. పూర్వకాలంలో వేరే 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 చెప్తారు, యూ కెన్ అంటే కాస్టర్ ఆయిల్ ఇచ్చేవారు, బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అది పిల్లల్లో మేము సజెస్ట్ చేయం. అంటే స్టమక్ క్లీన్ అయిపోతుంది అని ఆముదం ఇచ్చేవారు, మీకు గుర్తుండలేదు. కానీ దిస్ ఇస్ వెరీ నాట్ గుడ్ అండ్ సమ్ టైమ్స్ డేంజరస్ ఆల్సో. పిల్లల్లో ఇంటెస్టైన్స్ సున్నితంగా ఉంటాయమ్మా. వెరీ స్ట్రాంగ్ పర్కేటివ్ ఇస్ హార్మ్ఫుల్ ఫర్ ద చైల్డ్. సో వీ డు నాట్ డూ దాట్. దేర్ ఆర్ మెడిసిన్స్ ఫర్ దిస్. In fact, Indian government also has started an initiative all over government hospitals lo ekkadaina chusna, schools lo kuda chusna, simple medicine albendazole, it is freely given by the government and it is readily available over the counter kuda meeku dorukutundi actually. So this is even one dose, single dose తీసుకున్నా చాలు. worms 90% of the common infestations, round worm, pinworm, ఇవన్నీ తగ్గిపోతాయి. కొన్నిటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేప్ వర్మ్ అంటున్నాను, అండ్ గినీ వర్మ్స్. సో దెర్ ఆర్ సమ్ అదర్ వర్మ్స్ దట్ రిక్వైర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. దానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సంప్రదిస్తే చెప్తారు. బట్ అదర్వైజ్ ఆల్బెండోజోల్ ఇస్ రెడీలీ అవైలబుల్. అండ్ ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ అసలు ఇది తెలుసుకోవాలి. పిల్లలకి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసినప్పుడు ఆర్ డాక్టర్ చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సేమ్ మెడిసిన్ వేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలియకపోయినా మీకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసే ఉంటుందండి, ఎందుకంటే మీరే కదా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల్ని. ప్లస్ ఏంటంటే మీకు పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, బికాస్ యువర్ ఇంటెస్టైన్స్ ఆర్ బిగ్, హ్యాండిల్ చేయడానికి లోడ్. పిల్లల ఇంటెస్టైన్స్ చాలా చిన్నవి కాబట్టి సైజ్ పరంగా, సో వాళ్ళకి ఇంత ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అందరూ కూడా డోసు వేసుకోవాలి. ఇది యూజువలీ సజెస్ట్ చేసేది వన్స్ ఇన్ అ ఇయర్, వన్స్ ఇన్ 6 months అంటామండి. ఎక్కువ మట్టిలో ఆడుకున్న వాళ్ళు పిల్లలు, ఆర్ సపోజ్ పొలాలకి వెళ్ళి వచ్చారు, ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చారు, ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా వేసేసుకుంటే మంచిది. ఇంకొక విషయం చెప్పేదంటే, చాలా మంది నేను చూసేది ఏంటంటే, ఈ మెడిసిన్ ఆల్బెండజోల్ అన్నది భోజనం చేసిన తర్వాత వేసుకుంటారు. భోజనం చేసిన తర్వాత వేసుకుంటే అది ఇంటెస్టైన్స్ లో పనిచేయదు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఆన్ ఎంప్టీ స్టమక్, అంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అంటే భోజనానికి గంట ముందు కానీ, లేకపోతే పడగడుపునే వేసుకున్నా పర్వాలేదు. 1 hour తర్వాత మేబీ అనేది తినొచ్చు, బట్ గ్యాప్ ఉండాలి. ఎంప్టీ స్టమక్ లో ఉంటే వాటర్ తాగొచ్చు కోర్స్, అప్పుడు డైరెక్ట్ గా వర్మ్స్ మీద పనిచేస్తుంది. వర్మ్స్ అనేది ఫస్ట్ థింగ్ వెరీ కామన్ ఇన్ఫెస్టేషన్. ఇది శుభ్రత ఒక్క రీజన్, ఓన్లీ శుభ్రత పాటిస్తే చాలండి, రాదు. అండ్ దెర్ ఇస్ అ వెరీ సింపుల్ సొల్యూషన్ ఫర్ దిస్, వెరీ సింపుల్ సొల్యూషన్. మీకు చెప్పలేదు ఏంటంటే డిసీజెస్ ఎన్ని రకాలుగా రావచ్చు అన్నది. సింపుల్ ఎనీమియా, బ్లడ్ తక్కువగా ఉంటాం అన్న కూడా ఆ ఒక్కటి కూడా ఈస్ పాసిబుల్ బై జస్ట్ వర్మ్ ఇన్ఫెస్టేషన్. ఒక్క వర్మ్స్ తోనే ఇంతలాగా ఎనీమియా వస్తుంది అన్నమాట పిల్లల్లో.
ఇండియన్ గవర్నమెంటే అంతలాగా చర్యలు తీసుకుంది అంటే అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎంత ఉందో ప్రాబ్లమ్ అన్నది, ఎంత ఇంపాక్ట్ ఉందో. ఇంపాక్ట్ ఉండకపోతే గవర్నమెంట్ చేయదండి. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. అండ్ అది పేరెంట్స్ ముందుగానే తెలుసుకోవడం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పేరెంట్స్. హౌ టు టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్. డీవర్మింగ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.